ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ద్వారా మనకు కలిగినటువంటి మరొక మేలేమనగా నీతిమంతులుగా మనల్ని ఆయన చేశాడు. మనము పాపంలో ఉన్నప్పుడు ఆ పాపంలోనే మనం పట్టుబడిపోయి ఆ పాపము మన మీద అధికారము చేసి మనము నీతిమంతులము కాలేక ఆ ఉగ్రత నుండి మనం బయటకు రాలేక దుష్టుడి యొక్క కాడి క్రింద మనము కృంగిపోయి ఉన్నప్పుడు, చిక్కబడి ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని యేసయ్య పరిశుద్ధులుగా చేశాడు. ఆ పాపము విషయమై మనము చనిపోవలసినటువంటి వారముగా ఆ పాపం ఇక మనలో ఏ మాత్రము కూడా అధికారం చేయడానికి వీలు లేకుండా ఆ పాపాన్ని మన హృదయాల్లో నుండి తీసివేసి మన హృదయము నీతిగా జీవించడానికి, దేవుని ముందు పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఆయన శిలువ రక్తము ద్వారా మనకి అట్టి యోగ్యతనిచ్చాడు. అయితే ఇప్పుడు ఆ నీతి మనం ఎలా పొందుకోగలమంటే ఈ శిలువ ద్వారా కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, అలాగుననే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ద్వారా అనగా వాక్యము ద్వారా ఆయన రక్తమును మనం తీసుకొని నాలో ఉన్నటువంటి మనము సహజంగా ఏం చేస్తుంటామనంటే నేను పరిశుద్ధురా అన్నీ మన జీవితంలో కరెక్ట్గా ఉంటేనే మనం క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం దేనినైతే జయించలేకపోతున్నామో, ఏ పాపపు క్రియలనైతే మనం ఓడించలేకపోతున్నామో, ఏ బలహీనతలను జయించలేక మనం ఓటమిలో ఉంటున్నామో వాటిని జయించడానికి నీ సామర్థ్యము, నీ కృప నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థించి ఆయన రక్తాన్ని తీసుకోవాలి సిద్ధపాటుతో. అలాగుననే ఈ యొక్క మన హృదయాలలో నీతి కలుగునట్లు ఆయన వాక్యాన్ని పదే పదే మనం పలుకుతూ ఉండాలి నోటితో. ఈ పలుకుతున్న ప్రతిసారి కూడా తలంపులు మార్చబడతాయి, హృదయం మార్చబడుతుంది, క్రియలు మార్చబడతాయి. శిలువ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి నీతి మనకి కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఇక పాపానికి దాసులము కాకుండా ఆయన తానే మనందరినీ పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. కాబట్టి యేసు నామములో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నీతిని మనం ఈ శిలువ ద్వారా పొందుకొందుముగాక. ఆమేన్.